కనిపించే దూరపు కుండలు నలుపు అంటుంటారు కదా, అంటే దూరం నుండి చూసే అంత అందంగా దగ్గర నుండి చూస్తే మనకు తెలీదు. ఒక్కొక్కసారి యుఎస్ఏలో లైఫ్ కూడా అంతే ఉంటుంది. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. యుఎస్ఏలో మ్యాక్సిమం పనులు అన్నీ ఎవరిది వాళ్ళే చేసుకుంటారు. ఎందుకంటే ప్రతిదానికి అన్నిటికీ అఫోర్డ్ చేయలేం మనము, ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒక్కోసారి ఆ పని చేసే స్కిల్ మన దగ్గర లేకపోతే మనం తప్పక పెట్టాల్సి వస్తుంది. ఆ టైంలో అసలు ఓపిక లేదు, 0% ఓపిక అన్నప్పుడు ఇంకా చేయించుకోవాల్సి వస్తుంది తప్ప మ్యాక్సిమం ఎవరి పనులు వాళ్ళే చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ వేయించుకోవడం ఒకటే కాదు, దాన్ని మంచిగా మెయింటైన్ చేసుకోవడం కూడా మన రెస్పాన్సిబిలిటీ అన్నమాట. న్యూ హోమ్స్లో ఏదైనా 1 year వరకు వారంటీ ఉంటుంది. మాకు ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ విషయానికి వస్తే ఓన్లీ ఫ్రంట్ యార్డ్ మాత్రం కమ్యూనిటీ వాళ్ళు చేయించారు కాబట్టి ఫ్రంట్ యార్డ్లో ఏదైనా గ్రాస్ ప్యాచ్ చచ్చిపోతే, ప్లాంట్స్ అయినా చచ్చిపోతే వాళ్ళు రీప్లేస్ చేస్తారు 1 year లోపు. బ్యాక్ యార్డ్ మాత్రం మేము చేయించుకున్నాం కాబట్టి, మాకు కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి, మేము ఎవరి దగ్గర అయితే చేయించుకున్నామో వాళ్ళు మాకు 1 year వారంటీ ఇచ్చారు కాబట్టి, సో బ్యాక్ యార్డ్లో వాళ్ళు చేసిన పనిలో ఏదైనా 1 year లోపు ఏదైనా డిస్ట్రక్షన్గా ఏదైనా జరిగితే వాళ్ళు వచ్చి రీప్లేస్ చేస్తారనమాట. రెగ్యులర్గా వాటర్ పట్టడము, గ్రాస్కి కానీ ప్లాంట్స్కి కానీ గ్రాస్ లెవెల్ మెయింటైన్ చేయడము, నీట్గా ఇట్లా రెగ్యులర్గా గ్రాస్ కటింగ్ చేస్తూ ఇదంతా చేసుకోవాలన్నమాట. వాటర్ పట్టడానికి మాత్రం ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ అన్నీ సెటప్ చేసి ఉంటాయి. సో అది ఆటోమేటిక్గా మనం ఒక టైం షెడ్యూల్ చేసుకుంటే స్ప్రింక్లర్స్ ఆన్ అయిపోయి వాటర్ మొత్తం పట్టేస్తుంది గ్రాస్ ప్యాచెస్కి. అదే ఇంకా బ్యాక్ యార్డ్ విషయానికి వస్తే కాంక్రీట్ ఒకటి బ్యాలెన్స్ ఉందని చెప్పాను కదా అండి, అది అయిపోయింది. మేము ఇట్లా కిందికి దిగడానికి 4 స్టెప్స్తో కింద ఇంకా కొంచెం ప్లేస్ ఇట్లా స్టాంపుడ్ కాంక్రీట్ వేయించుకున్నాము. సీటింగ్ ఏరియాలా బాగుంటుందని చెప్పి, 7 కూడా కొంచెం ఆడుకోవడానికి అట్లా బాగుంటుంది బ్యాక్ యార్డ్లో అని చెప్పి ఇట్లా చేయించుకున్నాము. ఇంకా ఒక సైడ్ మాత్రం ఇంకా ఫెన్స్ బ్యాలెన్స్ ఉందన్నమాట, అది అయిపోతే ఇంకా కంప్లీట్ బ్యాక్ యార్డ్ వర్క్ అయిపోయినట్టే. సో నేను ముందు షార్ట్స్లో చెప్పినట్టు గ్రాస్ ప్యాచ్ చూడండి, చాలా తక్కువ చూస్ చేసుకున్నాం ఏరియా. చెప్పినట్టుగా ఇక్కడ డ్రాట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి కొలరెడోలో, సో మాకు కూడా మెయింటెనెన్స్ బాగుంటుందని చెప్పి. ఇంకా ఇక్కడ చూడండి సవ్యన్, మా పనిలో మేము ఉంటే వాడి పనిలో వాడు ఉన్నాడు. కట్ చేసిన గ్రాస్ అంతా మళ్ళీ తీసి ఇక్కడ కింద వేస్తున్నాడు. బట్ బ్యాక్ యార్డ్లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. రాక్స్తో అటు ఇటు ఆడుకోవడం, వాటిని అట్టేయడం ఇటు వేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు సవ్యన్ మాత్రం.